అల్లు అర్జున్ వెనుక రాజకీయ పార్టీలున్నట్లు అనుమానంగా ఉందన్నారు టీపీసీసీ ప్రధాన కార్యదర్శి అద్దంకి దయాకర్. ప్రభుత్వాన్ని కౌంటర్ చేస్తూ బన్నీ మాట్లాడిన తీరు చూస్తే అలానే అనిపిస్తోందని తెలిపారు. టాలీవుడ్ ను టార్గెట్ చేస్తూ కుట్రలు చేస్తున్నారని, విపక్షాల కుట్రలకు అల్లు అర్జున్ బలిపశువు కావద్దని అద్దంకి సూచించారు. రాజకీయాల కోసం ముఖ్యమంత్రి ప్రభుత్వాన్ని బదనాం చేయొద్దన్నారు. ఇక బాధిత ఫ్యామిలీకి ప్రభుత్వం అండగా ఉందని, దీన్ని బీఆర్ఎస్ తట్టుకోలేకపోతోందని ఆయన విమర్శించారు. సంధ్యా థియేటర్ తొక్కిసలాటలో గులాబీ పార్టీ స్టాండ్ ఏంటో ఆ నాయకులు క్లియర్ గా చెప్పాలని దయాకర్ డిమాండ్ చేశారు. బాధిత కుటుంబం వైపా అల్లు అర్జున్ వైపా తేల్చుకోవాలని సూచించారు. ఇక అల్లు అర్జున్ లీగల్ ఇబ్బందులు ఉన్నాయని అంటున్నారని, మానవత్వానికి లీగల్ సమస్యలనేవి ఉండవన్నారు అద్దంకి దయాకర్. థియేటర్ తొక్కిసలాట సంఘటనలో ఒక ప్రాణం పోవడమే కాకుండా ఇంకొక ప్రాణం చావు బతుకుల మధ్యన ఉన్న పరిస్థితుల్లో బీఆర్ఎస్ పార్టీ స్టాండ్ క్లియర్గా చెప్పండి. ఇలా అల్లు అర్జున్ గారు అరెస్ట్ అవ్వడాన్ని సీరియస్గా భావిస్తున్న బీఆర్ఎస్ పార్టీ ముఖ్యమంత్రి గారిని, రేవంత్ రెడ్డి గారిని టార్గెట్ చేస్తూ ఆ సంఘటనలో ముఖ్యమంత్రి గారిని తప్పని ఎస్టాబ్లిష్ చేసే పనిలో ఉన్నది. ప్రభుత్వంగా పేదల పక్షాన ఉండి ఒక ఆడబిడ్డ చావుకు ఇలా కారణమైన వ్యక్తుల పట్ల చర్యలు తీసుకుంటే బీఆర్ఎస్కు నొప్పి అవుతుందంటేనే వాళ్ళ యొక్క ఉద్దేశాలు ఏందో అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉంది. రెండవది, మీరు ఎప్పుడు కూడా మీ నాయకులు ఎవరు పోయి రేవతి గారి కుటుంబాన్ని పరామర్శించిన దాఖలాలు లేవు. ఒకవైపు ప్రభుత్వ పెద్దలందరూ కూడా పరామర్శ చేసుకుంటూ ఆ కుటుంబానికి మేము ఆదుకుంటామని చెప్పి భరోసా ఇస్తుంటే, మీరు సన్నాయి నొక్కులు దొప్పుతూ ఆ సంఘటన, ఆ తొక్కిసలాట జరగాల్సింది కాకుండా కానీ అల్లు అర్జున్ గారిని అరెస్ట్ చేయడం తప్పైపోయిందని చెప్పి ఇంతలా బాధపడుతున్న తీరుకు ఏ సంకేతం ఇస్తున్నారు మీరు?